హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల అడుగులో అడుగునై వస్తా. ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి రచన. ఈ నవల ప్రతిలిపి వెబ్సైట్ నిర్వహించిన నవలల పోటీలో బహుమతి పొందిన నవల. మరిప్పుడు మీకు వినిపించబోతున్నాను అడుగులో అడుగునై వస్తా, శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి రచన, మొదటి భాగం ఆడియో మీకోసం. సమయం రాత్రి 10 గంటలు దాటింది. ఖరీదైన కారు ఇంటి ముందు ఆగడం చూసి హాల్లో వెలుగుతున్న లైట్ ఆపేశాడు ప్రమోద్. చీకట్లోనే కిటికీ దగ్గర నిలబడి కారులో ఎవరొచ్చారో ఎవరున్నారో చూశాడు. కారులో నుంచి అనురూప దిగింది. ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా కారు దిగి నిలబడ్డాడు. ఎవరా వ్యక్తి? ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదే. అయినా క్యాబ్లో రాకుండా అనురూప కారులో రావడమేంటి? రోజూ క్యాబ్లోనే కదా వస్తుంది. ఈరోజు కూడా అలాగే వస్తుంది అనుకున్నాను అని మనసులో అనుకుంటూ అనురూపకు ఎదురుగా నిలబడి ఉన్న ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు ప్రమోద్. అతను హైటుకు తగ్గ పర్సనాలిటీతో హుందాగా ఉన్నాడు. చాలా చాలా బాగున్నాడు. అనురూప గేటు తీసుకుని లోపలికి వెళ్లేంతవరకు అతను అలాగే నిలబడి ఆ తర్వాత కారులో కూర్చున్నాడు. కారును టర్న్ చేసుకుని మెరుపులా వెళ్ళాడు. అనురూపను చూసి ప్రమోద్ తలుపు తీయలేదు. మెల్లగా అక్కడి నుండి అటే బెడ్రూంలోకి వెళ్ళాడు. అనురూప ఎప్పటిలాగే బయట చెప్పులు విప్పి స్టాండ్ మీద పెట్టింది. ఒకప్పుడు ఆమెకు అంత ఖరీదైన చెప్పులు లేవు. ఇప్పుడు కట్టినంత కాస్ట్లీ చీరలు లేవు. ఇప్పుడు కట్టిన చీరలో ఆమె నిలబడినప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. చురుకైన కళ్ళు, పొడవైన జడ, కోల మొహం, మృదువైన మాట, అందమైన నవ్వు ఆమెకు మాత్రమే సొంతమా అన్నట్టుగా అనిపిస్తాయి. ఏవండి అంటూ నెమ్మదిగా తలుపు కొట్టింది. ప్రమోద్ తలుపు తీయలేదు. కాలింగ్ బెల్ కొట్టింది. ఇప్పుడు కూడా తీయలేదు. అసలు అతను డోర్ దగ్గరకే రాలేదు. ఇదేంటి? అప్పుడే నిద్రపోయాడా? కాలింగ్ బెల్ కొడుతున్నా వినిపించలేదా? ఇంట్లోనే ఉన్నాడు కదా. ఇంట్లో ఉండి కూడా తలుపు తీయడేంటి? నేనెంతసేపని బయట ఉండాలి? నన్ను బయటే ఉంచుతాడా ఏ అని అనుకుంటూ, ఏమండి తలుపు తీయండి, నేను వచ్చి చాలాసేపయింది. ఇలా బయటనే నిలబడితే బాగుండదు, ఎవరైనా చూస్తారు అంది. ఎవరైనా చూస్తారు అంటే అతను కొంచెం భయపడతాడని ఆమె నమ్మకం. అయినా అతను తలుపు తీయడానికి రాలేదు. వస్తున్నట్టు కూడా అనిపించలేదు. ఇంత పిలుస్తున్నా రాకుండా ఏం చేస్తున్నాడు లోపల అనుకుంటూ కిటికీని కొద్దిగా తెరిచి లోపలికి చూసింది. బెడ్రూంలో లైట్ వెలుగుతోంది. అతను మొబైల్ పట్టుకుని దానివైపే చూస్తున్నాడు. అతని చేతి వ్రేళ్లు మొబైల్ స్క్రీన్ మీద స్పీడ్గా కదులుతున్నాయి. నన్ను బయట నిలబెట్టి మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు. చచా, ఏం మనిషో ఏమో అని గొణిగింది. కిటికీని ఇంకాస్త తెరిచి, మళ్ళీ ఆడుకోవచ్చు, తలుపు తీయండి వచ్చి అంది గట్టిగా విసుగ్గా. అతను మొబైల్ మెల్లగా పక్కన పెట్టి లేచాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి తలుపు తీశాడు. తలుపు తీయగానే ఆమె సుడిగాలిలా లోపలికొచ్చింది. నన్నంతసేపు బయట నిలబెట్టావెందుకు ప్రమోద్? తలుపు తీస్తే లోపలికొస్తాను కదా. అసలే నేను రావడం ఆలస్యమైంది. చాలా చిరాగ్గా, అలసటగా, ఆకలిగా ఉంది అంది తన మొబైల్ని టీపాయ్ మీద పెడుతూ. అతను మాట్లాడకుండా రోబోలా చూశాడు. అలా చూస్తావెందుకు? నువ్వింకా నా కోసం ఎదురు చూస్తూ బయట గేటు తీసిన చప్పుడు వినగానే వచ్చి తలుపు తీస్తావనుకున్నాను. ఇలా బయట నిలబెడతావనుకోలేదు. నేనెంత కంగారు పడ్డాను అంది. కంగారు దేనికి? ఇప్పుడేగా వచ్చావు. నువ్వు కారు దిగేది నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. నేనొచ్చి డోర్ తీసే లోపలే డోర్ కొట్టావు, కాలింగ్ బెల్ కొట్టావు, కిటికీలో నుంచి కూడా చూశావు. పెద్ద హడావిడే చేశావు. నేను మొబైల్లో గేమ్ ఆడుకుంటూ అంతా గమనిస్తూనే ఉన్నాను. అయినా తలుపు తీస్తాను కదా. ఇంటికొచ్చాక కూడా ఎందుకంత తొందర నీకు అన్నాడు ప్రమోద్. ప్రమోద్ ఆమె భర్త. ఇంటికొచ్చాను, లోపలికి రావద్దా? బయటే నిలబడాలా అంది. వచ్చావుగా, ఇప్పుడు నువ్వు లోపలే కదా ఉన్నది, ఎందుకలా అరుస్తావు? గొంతు మరీ ఎక్కువైంది నీకు అన్నాడు. అతన్నేమనాలో తెలియక నిస్సహాయంగా చూసింది. ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదామెకు. అందుకే చేయి చాపి మౌనంగా టవల్ అందుకుంది. ఆ టవల్ కూడా ఆమె ఈ మధ్యన కొన్నదే. అంతకుముందు ఆమెకో టవల్ కూడా లేదు. వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది. నువ్వు తిన్నావా అంది. అతన్ని మీరు అని మర్యాదగా పిలిస్తే పలకడు. నువ్వు అని పిలిస్తేనే పలుకుతాడు. ఒక్కోసారి మరిచిపోయి అప్పుడప్పుడు మీరు అని కూడా అంటుంది. తిన్నాను అన్నాడు పొడిగా. సరే, నేను కూడా తింటాను, ఆకలిగా ఉంది అనుకుంటూ అన్నం తిందామని కిచెన్లోకి వెళ్ళింది. గిన్నెలు శుభ్రంగా కడిగి బోర్లించి ఉన్నాయి. వాటివైపు చూడగానే ఆశ్చర్యపోయింది.
ఇదేంటి? నేను ఉదయం వెళ్ళేటప్పుడు నీకోసం టిఫిన్ లంచ్ చేసి పెట్టి వెళ్ళాను కదా. ఇప్పుడు నీ ఒక్కడికే వండుకున్నావా? గిన్నెలు కూడా కడిగి పెట్టావు. ఇప్పుడు నేనేం తినాలి? అంది. నువ్వు తింటావని అనుకోలేదాను. అయినా ఒక్కరోజే కదా. రోజూ తింటూనే ఉన్నావు కదా. ఒక్కరోజు తినకపోతే ఏమైంది? ఓ, నేను తిన్నాననా నీ బాధ? అన్నాడు. నువ్వు తింటే నాకేం బాధ? నాకు ఆకలిగా ఉంది. నేను తినాలిగా. ఇప్పుడు నేనేం తినాలి? అంది. అతను మాట్లాడలేదు. అతను మాట్లాడుకుంటే ఆమెకు కోపం వస్తోంది. కానీ ఈ కోపం వల్ల నాకేమొస్తుంది? ఇప్పుడు ఎలాగూ వంట చేసే మూడ్లో లేను. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను అనుకుంటూ తన ఒక్కదాని కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది. ఫుడ్ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఫ్యాన్ కింద రిలాక్స్గా కూర్చుంది. ఆమె అంత ప్రశాంతంగా ఉంటే అతను చూడలేడు. ఫుడ్ ఆర్డర్ పెట్టడం నీకెలా తెలుసు? నాకే ఇంతవరకు తెలియదు. ఎవరు నేర్పారు నీకు? నిన్ను కారులో డ్రాప్ చేసి వెళ్ళాడే అతనేనా? ఏంటి మాట్లాడవు? బయటకు వెళ్ళిన ఈ 6 నెలలకే చాలా అడ్వాన్స్ అయ్యావు కదా అన్నాడు. సర్వీస్ బాయ్ వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళాడు. అతను వెళ్ళగానే ఆమె దాన్ని ఓపెన్ చేసి తింటూ కూర్చుంది. ఆమె తింటుంటే అతను అక్కడే కూర్చుని ఆమె తినేది చూస్తూ మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాడు. ఆమెనలా చూసి ఓర్వలేకపోతున్నాడు. తను గిన్నెలు కడిగి పెట్టడం చూసి కళ్ళు మూసుకుని పడుకుంటుందనుకున్నాడు. అలా పడుకుని ఉంటే అతనికి బాగుండేది. ఇప్పుడలా లేదు. అలజడిగా, అహం దెబ్బతిన్నట్టుగా ఉంది. ఆమెను ఏదో ఒకటని బాధ పెట్టాలనిపిస్తోంది. మాటల కోసం వెతుక్కుంటున్నాడు. ఆమె అదేం గమనించలేదు. ఆకలిగా ఉండడంతో గబగబా తిన్నది. తిన్నాక వేస్ట్ మొత్తం తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసింది. చేయి కడుక్కొని పడుకోవడానికి వెళ్ళింది. ఏం మాట్లాడకుండా అలా వెళ్తున్నావేంటి? మాట్లాడవా? తినేటప్పుడు సరే, తిన్నాకేమైంది నీకు? మాట్లాడొచ్చు కదా అన్నాడు. నేను పడుకోవాలి, నిద్రొస్తుంది అంటూ పడుకుంది. నీ నిద్ర నాకు తెలియదా? కడుపు నిండా తింటే చాలు, తాగినోడు పడుకున్నట్టు పడిపోతావు. అవును, రోజూ క్యాబ్లో వచ్చేదానివి, ఈరోజెందుకు కారులో వచ్చావు? ఇంతకీ నా ఫ్రెండ్ హరిణి ఏమైంది? ఆమె నిన్ను మన ఇంట్లో డ్రాప్ చేశాకనే కదా వాళ్ళింటికి వెళుతుంది. ఈరోజు ఒక్కదానివే వచ్చావెందుకు? అంటూ అతను కూడా ఆమెతో వెళ్ళి పడుకున్నాడు. హరిణి అతని చిన్ననాటి స్నేహితురాలు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తోంది. అయినా ఇప్పుడు నాతో హరిణి వస్తే ఏం, రాకపోతే ఏంటి? నేనైతే వచ్చాను కదా. దాని గురించెందుకు? పడుకో ప్రమోద్, నాకు బాగా నిద్రొస్తుంది. రేపు నేను త్వరగా వెళ్ళాలి అంది. వెళ్దూగాని త్వరగా వెళ్ళొద్దు అని నేనెప్పుడైనా అన్నానా? అసలు నీకు హరిణిని పరిచయం చేసిందే నేను. ఈ బిజినెస్లో అయితే హరిణి నీకు తోడుగా ఉంటుందని ధైర్యంగా చేసుకోమని చెప్పిందే నేను. అదంతా అప్పుడే మర్చిపోయావా అన్నాడు. మర్చిపోలేదు. అయితే ఇప్పుడేంటి ప్రమోద్, ఎందుకలా సతాయిస్తున్నావు? రోజూ హరిణితో కలిసే ఇంటికి రావాలంటే ఎలా కుదురుతుంది అంది అసహనంగా. కుదరకపోయినా పర్వాలేదను, దానికి నేనేమీ అనుకోను. కాని క్యాబ్లో రాకుండా కారులో వచ్చావు. పైగా 10 దాటాక వచ్చావు. 10 దాటినా 12 దాటినా నీ పక్కన హరిణి ఉంటే నేనిలా అడిగేవాడిని కాదు. పోనీ ఒంటరిగా వచ్చినా క్యాబ్లో అయితే నాకేమీ అనిపించేది కాదు అన్నాడు. క్యాబ్ దొరకలేదు. ఈరోజు నైట్ 10 నుండి క్యాబ్స్ బంద్ అన్నారు. ఆ విషయం నీకు కాల్ చేసి చెప్పాను. నిన్ను రమ్మని రిక్వెస్ట్ కూడా చేశాను. హరిణి వాళ్ళ అత్తగారికి హెల్త్ బాగాలేక 2 రోజుల నుండి ఫీల్డ్ వైపే రావట్లేదు. నువ్వొస్తావని ఒంటరిగా ఎంతసేపని నీకోసం చూడాలి? అసలు నువ్వెందుకు రాలేదు? క్యాబ్స్ నడవట్లేదని చెప్పినా రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు అంది. ఖాళీగా ఏం లేనులే, నేను కూడా ఆఫీసు నుండొచ్చి వంట చేసుకుని తినాలిగా. అది సరే, నీతో వచ్చినతనెవరు అన్నాడు క్యాజువల్గా అడిగినట్టే మొబైల్ వైపు చూస్తూ. మెల్లగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. ఆమె చెప్పే సమాధానం కోసం అతను చాలా క్యూరియాసిటీతో ఉన్నట్టనిపించింది. కారు రావడం చూసి అతను హాల్లో లైట్ ఆఫ్ చేయడం, కారు వెళ్లే వరకు చీకట్లో కిటికీ దగ్గర నిలబడి చూడడం అతను చెప్పకపోయినా ఆమెకు తెలుసు. అయినా అతనొచ్చి తలుపు తీసే వరకు ఓపిక పట్టి లోపలికి వెళ్ళింది. అడుగుతుంటే మాట్లాడవేవను అన్నాడు ప్రమోద్. ఆమె నుండి సమాధానం రాలేదు. చెప్పను, నిన్ను కారులో డ్రాప్ చేసి వెళ్ళినతనెవరు? నీకతను ఎలా పరిచయం అన్నాడు. ఆమె అప్పటికే నిద్రపోయింది. ఇదేంటిది, అప్పుడే నిద్రపోయింది? నిజంగానే నిద్రపోయిందా లేక నటిస్తుందా? అయినా రేపు అడగొచ్చులే, ఎక్కడికి పోతుంది అని అనుకుని అతను కూడా పడుకున్నాడు. ఆమె కొద్దిగా కదిలింది. ఇప్పుడైనా చెబుతుందేమోనని. అను అన్నాడు. అనురూప ఇదేం విననట్టు దుప్పటి పైకి లాక్కుని పడుకుంది. ప్రమోద్ లేచి మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఎంత వద్దనుకున్నా అతనికి అనురూపను కారులో ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్లిన వ్యక్తే గుర్తొస్తున్నాడు. అతను బాగున్నాడు,
మాట్లాడుతున్నప్పుడు అతని వాయిస్ కానీ నిలబడిన తీరు కానీ బాగుంది. ఎవరిని అడిగితే అనురూప చెప్పకుండా నిద్రపోయింది. నేనంటే అనురూపకు నిర్లక్ష్యమా, లేక అతనెవరో నాతో చెప్పడానికి భయపడుతుందా? ఇది చూడడానికేనా అనురూపను నేనా బిజినెస్లోకి దింపింది అనుకున్నాడు ప్రమోద్. ప్రమోద్ ఎప్పుడైనా అనురూపలాగా త్వరగా నిద్రపోడు, తెల్లవారే ముందు నిద్రపోతాడు. అనురూప ఎప్పట్లాగే తెల్లవారుజాము 4:30కే నిద్రలేచింది. ప్రమోద్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతన్నలాగే వదిలి ఆమె లేచి వెళ్ళింది. ముఖం కడుక్కుని స్టవ్ దగ్గరకు వెళ్లి కాఫీ కలిపింది. ఆ కాఫీని ఒకప్పటిలా స్టీల్ గ్లాసులో కాకుండా మొన్ననే డీమార్ట్లో కొన్న పెద్ద పింగాణి కప్పులో పోసుకుంది. కప్పు పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆ గాలిలో ఏముందో కాని హాయిగా అనిపించింది. నవ్వుతూ కాఫీ కప్పు వైపు చూసుకుంది. ఆ కప్పు అందంగా, బుజ్జిగా, ముద్దుగా ఉంది. వేడివేడిగా ఉన్న ఆ కాఫీలో నుంచి కమ్మటి వాసనతో కలిపిన పొగ వచ్చింది. నెమ్మదిగా ఒక్కో చుక్క సిప్ చేస్తూ పూల కుండీల వైపు వెళ్ళింది. వాటిని చూడగానే కౌశల్ గుర్తొచ్చాడు. కౌశల్ అనురూప కన్న కొడుకు. ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు. కౌశల్ అంటే ఆమెకు ప్రాణం. ఒకప్పుడు ఇక్కడే ఈ కుండీల చుట్టూ కౌశల్ని తిప్పుతూ అన్నం తినిపించేది, ఆటలు ఆడిపించేది, హోంవర్క్ చేయించేది. ఇప్పుడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలీదు. ప్రమోద్ని అడిగితే హాస్టల్లో వేశాను కదా అంటాడు. ఏ హాస్టల్లో వేశాడో చెప్పడు. కనీసం స్కూల్ పేరు కూడా చెప్పలేదు. ఒకసారి బాబు దగ్గరికి వెళ్ళి చూసొద్దాం ప్రమోద్, వాడిని చూడక సంవత్సరం దాటుతోంది అని అడిగితే విసుక్కుంటాడు. పోనీ అడ్రస్ అయినా చెప్పు, నేను వెళ్ళి చూసొస్తాను అంటే, ఏముంది నువ్వు చూడ్డానికి, నిన్ను చూస్తే ఇంటికి వస్తానంటాడు. అనడం కాదు, నీతో పాటే వచ్చేస్తాడు. ఇంటికొచ్చాక ఏడ్చి మళ్ళీ వెళ్ళనంటాడు. అదే నా భయం. అందుకే నువ్వేం చూడనవసరం లేదు, వాడిని అక్కడే ఉండని. పోనీ అడ్రస్ అయినా చెప్పు, నేను వెళ్ళి చూసొస్తాను అంటే, ఏముంది నువ్వు చూడ్డానికి, నిన్ను చూస్తే ఇంటికి వస్తానంటాడు. అనడం కాదు, నీతో పాటే వచ్చేస్తాడు. ఇంటికొచ్చాక ఏడ్చి మళ్ళీ వెళ్ళనంటాడు. అదే నా భయం. అందుకే నువ్వేం చూడనవసరం లేదు, వాడిని అక్కడే ఉండని. వాడక్కడ ఉంటేనే బావుంటాడు. వాడికేం కావాలో, వాడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నెల నెల వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడి ఫీజు కట్టి వస్తున్నాను అంటాడేగాని కౌశల్ని చూపించడు. ప్రమోద్ ఎందుకిలా చేస్తున్నాడు అని అనుకోగానే ఆమె కళ్ళు తడిశాయి. వద్దు, నేనిలా కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదు అని కాఫీ తాగి లేచి లోపలికి వెళ్ళింది. ఇంటి ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టింది. ఇల్లంతా క్లీన్ చేసి స్నానం చేసింది. పూల మొక్కల దగ్గరకు వెళ్లి పూజ కోసం పూలు తెచ్చుకుంది. ఆమె పూజ గదిలోకి వెళ్లగానే ప్రమోద్ టక్కున నిద్రలేచి కూర్చున్నాడు. టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టాడు. ఉన్నట్టుండి టీవీ సౌండ్ పెంచాడు. మధ్య మధ్యలో దగ్గుతూ, తుమ్ముతూ, కేకరిస్తూ కూర్చున్నాడు. సోఫాలో క్లాత్ మీద డస్ట్ లేకపోయినా దాన్ని సర్రున లాగి గట్టిగా దులిపాడు. అతనలా ఎందుకు చేస్తున్నాడో అనురూపకు అర్థం కాలేదు. గదిలో నుంచి బయటకొచ్చి, టీవీ సౌండ్ కొంచెం తగ్గించు ప్రమోద్, ఎందుకంత సౌండ్ పెట్టావు? నేను పూజ చేసుకోవాలి. అవును, అప్పుడే నిద్రెందుకు లేచావు? ఇది నువ్వు పడుకునే టైం కదా. సరే, లేస్తే లేచావు గాని పూజ అయ్యే వరకు కాస్త కామ్గా ఉండు అంది. కామ్గా అంటే అన్నాడు వెటకారంగా. ఎందుకంత వెటకారం? నాకు తెలుసులే ప్రమోద్, నేను పూజ చేసుకోవడం నీకు ఇష్టం ఉండదని. అందుకే నేనెన్నిసార్లు అడిగినా పూజకు సంబంధించిన సామాగ్రిని తెచ్చేవాడివి కాదు. నాకేమో పూజ చేసుకోవాలని ఉండేది. అప్పుడంటే వేరు. ఇప్పుడు నేను సొంతంగా సంపాదించుకుంటున్నాను. పూజ చేసుకుంటే నీకేంటి? నేనేం చేసినా నా డబ్బులతోనే కదా చేస్తాను. నిన్నేమీ అడగను కదా. బాబు ఎక్కడున్నాడో ఎలాగూ చెప్పవు. కనీసం నన్ను పూజ కూడా చేసుకొనివ్వవా? సరే, నీతో నాకు వాదనెందుకులే గాని టీవీ సౌండ్ కొంచెం తగ్గించు, చెవులకి అవే వినిపిస్తున్నాయి అంది. ఏమనుకున్నాడో ఏమో కామ్గా కూర్చున్నాడు ప్రమోద్. టీవీ సౌండ్ మాత్రం తగ్గించలేదు. అసహనంగా అనిపించింది అనురూపకు. రాత్రి నుండి అతను తేడాగానే ఉన్నాడు. కావాలనే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అతనేం చేసినా ఫీల్ అవ్వకుండా నా పూజ నేను చేసుకోవాలి. నాకు ప్రశాంతత కావాలి, మనశ్శాంతి కావాలి. ప్రతీదీ అతని ఇష్టానికే వదిలేయకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుని పూజ గదిలోకి వెళ్ళింది. పూజ చేసుకుని బయటకొచ్చింది. ఒక్క నిమిషం ఆగి ప్రసాదం తీసుకుందామని మళ్లీ పూజ గదిలోకి వెళుతుంటే కావాలనే ఆమెను పిలిచాడు. ఆమె ఆగింది. రాత్రి నీకోసం నేను వంట చెయ్యలేదని ఇప్పుడు నాకు టిఫిన్ చెయ్యవేమో, చెయ్యి అన్నాడు. ఆమె అతని వైపు చూడకుండానే చేస్తాను అన్నట్టుగా తల ఊపింది. ఏ, నోర్లేదా తల ఊపుతున్నావు అన్నాడు. ప్రసాదం తీసుకున్నాక మాట్లాడొచ్చని ఆమె లోపలికి వెళ్ళి ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని వచ్చింది. ఏవైనా
నీకు చాలా ఎక్కువైందను. మొగుణ్ణి మొగుడ్లా చూడ్డం లేదు. రాత్రి నిన్ను కారులో దింపి వెళ్ళింది ఎవరిని అడిగితే ఇంతవరకు చెప్పనేలేదు. ఏమైనా నువ్వు మునిపట్లా లేవు, మారావు. ఎంత మారినా రాత్రి నువ్వలా ఎవరి కారులోనో రావడం నాకు నచ్చలేదు అన్నాడు. కోపంగా చూసింది అనురూప. ఏంటా చూపు అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు ప్రమోద్? నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలియట్లేదా? మరీ అంత అమాయకురాలివా అన్నాడు. నీ మాటలు చాలా తేడాగా ఉన్నాయి అంది. తేడాగా ఏం కాదు. రాత్రంతా నేను నిద్రపోలేదు. రాత్రి నీతో వచ్చినతను ఎవరు అని రాత్రి అడిగాను. సమాధానం చెప్పలేదు. నిద్రపోయావో నటించావో నాకు తెలీదు. ఇప్పుడు చెప్పు, ఎవరతను అన్నాడతను. రాత్రే చెప్పాను కదా, మళ్ళీ అదే అడుగుతున్నావేంటి? రాత్రంతా నిద్రపోనంత పెద్ద విషయమా అది అంది. అవును, పెద్ద విషయమే. రాత్రి నువ్వు క్యాబ్లో రాకుండా కారులో ఎందుకొచ్చావో నాకింకా క్లారిటీ కావాలి. క్యాబ్స్ నడవడం లేదు అని నువ్వు చెప్పింది నాకు సరిపోలేదు. అసలు నిజమేంటో తెలుసుకుందామని హరిణికి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వస్తోంది అన్నాడు. రాత్రే చెప్పాను కదా నీకు, హరిణి వాళ్ళ అత్తగారికి హెల్త్ బాగాలేక 2 రోజుల నుండి ఫీల్డ్ వైపే రాలేదని. మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు? నేను కారులో ఎందుకొచ్చానో కారణం కూడా చెప్పాను. అయినా ఇంకా అడుగుతున్నావెందుకు? రాత్రంతా నేనింటికి రాకుండా ఏ రోడ్డు మీదనో పడుకుని ఉంటే నీకు బాగుండేదేమో కదా అంది వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నువ్వు పడుకుంటానన్నా అతను పడుకోనిచ్చేలా లేడులే. అతన్ని చూస్తుంటే నీ మీద ఈగను కూడా వాల్నిచ్చేట్లా లేడు. అందుకే అడుగుతున్నాను అన్నాడు. అందుకే అడుగుతున్నావని నాకు తెలుసు. మరి నువ్వే వచ్చి నన్నింటికి తీసుకురావచ్చుగా. కాల్ చేశాను కదా, నేను ఫలానా చోట ఉన్నాను, క్యాబ్స్ నడవట్లేదు అని. ఎందుకు రాలేదు అంది. నేను రాలేదని ఎవరితో పడితే వాళ్లతో ఇంటికొస్తావా? ఇప్పుడు నేనేమనుకోవాలి నిన్ను అన్నాడు. ఏమనుకోవాలనుకుంటున్నావు అంది. అది కూడా చెప్పాలా? చిన్నపిల్లవా? అయినా నీకేం తక్కువ చేస్తున్నానని అలా తిరుగుతున్నావు? ఆ టైంలో పిలిస్తే నేను రాలేననే నన్ను పిలిచావు కదూ, క్యాబ్స్ నడవట్లేదని అన్నాడు. ఆ మాటలు వినగానే ఒంట్లో ఉన్న శక్తినంతా ఎవరో లాగేసినట్టయింది. మాట్లాడు, ఆగిపోయావే అన్నాడు ఆమె వైపు సూటిగా చూసి. ఏం మాట్లాడాలి? నేనొక్కసారి కారులో వస్తేనే ఇలా మాట్లాడుతున్నావు. ఇలాంటి వాడివి నన్ను బిజినెస్లోకి ఎందుకు దింపావు? నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటూ మాట్లాడ్డానిక? ఎలా కనిపిస్తున్నాను నేను ముందే చెప్పాను, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం నా వల్ల కాదు అని. అయినా హరిణి చేస్తుంది, నువ్వు కూడా చెయ్యి, బాగా డబ్బులొస్తాయి అంటూ నన్ను బలవంతంగా బయటకు పంపావు. అవసరం అనిపిస్తే హరిణి కూడా తెలిసిన వాళ్ల కారులో వెళుతుంది, వస్తుంది. హరిణిని వాళ్ళ హస్బెండ్ నీలాగా అడుగుతాడా? అడిగేవాడే అయితే హరిణితో ఆ బిజినెస్ చేయించేవాడా? నువ్వే ఎందుకిలా ఉన్నావు ప్రమోద్ అంది. అంటే నేనిప్పుడు నిన్ను ఇంట్లోనే ఉంచుకోవాలా? ఈ వంకతో ఏ పని చెయ్యకుండా ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావా? అలాంటిదేం కుదరదు అన్నాడు. నేనలా అనడం లేదు, కానీ ఈ ఫీల్డ్లో బయటకెళ్తే మగవాళ్లతో జర్నీ చెయ్యాల్సి వస్తుంది. మగవాళ్లు కనిపిస్తారు, చూస్తారు, మాట్లాడతారు. ఇది తప్పు, ఇలా కుదరదు అని అనుకోలేదు కాబట్టే హరిణి భర్త మీలాగా అడగరు అంటున్నాను. అడిగితే నాతో చెప్పేది హరిణి. మీరే ఇలా అతిగా ఆలోచిస్తూ ఎక్కువగా మాట్లాడుతున్నారు అంది. హరిణి భర్తతో నన్ను పోల్చకు. నా భార్యను నేను చూసుకున్నంత కేర్గా అందరూ చూసుకోవాలనేం లేదు. అలాంటి అదృష్టం నీకున్నందుకు సంతోషించు. హరిణి వెళుతుంది కదా అని నువ్వు ఎటుబడితే అటు వెళ్లకు. అడిగేవాడిని పట్టించుకునేవాడిని నేనున్నాను. నేను హరిణి భర్త గోపాల్ లాంటి వాడిని కాదు అన్నాడు. అతని మాటలు పైకి చెప్పుకోలేనంత బాధను కలిగించాయి అనురూపకు. పంటి బిగువున అణుచుకుంది. ఇలాంటి వాళ్లకు ఎలా మాట్లాడితే భార్య బాధపడుతుందో బాగా తెలుస్తుంది. భార్య ఉండేది కూడా అలాంటి మాటలు పడడానికి అనుకుంటారో ఏమో. ఎంత దిగజారి మాట్లాడుతున్నామో తెలుసుకోరు. చచ అనుకుంది మనసులో. అంతలోనే అతను ఏదో పోగొట్టుకున్నవాడ్లా అటూ ఇటూ తిరుగుతూ హరిణికి ఫోన్ చేస్తూ ఉన్నాడు. అతను హరిణికి ఫోన్ చేస్తున్నాడని అతన్ని చూస్తేనే తెలుస్తోంది అనురూపకు. రాత్రి కారులో నన్ను వదిలింది ఎవరన్నదే కదా నీకిప్పుడు కావాలి. అది తెలుసుకోవాలనే కదా హరిణికి ఫోన్ చేస్తున్నావు. అతనెవరో హరిణికి తెలుసు. నేనొక ల్యాండ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు అతన్ని నాకు పరిచయం చేసింది. అతని పేరు తేజ్వర్ధన్ అంటూ ఇక అక్కడ ఉండకుండా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి పాలు తీసుకెళ్లి కాఫీ పెట్టింది. అతనికిచ్చింది. ఆమె తాగింది. కాఫీ తాగాక, ఈరోజు కూడా వెళ్తావా సైట్కి? హరిణి రాదేమో కదా, తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది అన్నాడు. హరిణి వస్తేనే వెళ్ళాలి, హరిణితోనే వెళ్ళాలి అంటే కుదరదు ప్రమోద్. హరిణి రాదు, నేను వెళతాను. ఇప్పుడు నేను చేస్తున్న డీల్తో హరిణికి ఎటువంటి సంబంధం లేదు
అంది. నేనందుకు అడగట్లేదు. ఈరోజు కూడా ఆలస్యం అవుతుందేమో, హరిణి లేకుండా రాగలవా అని అన్నాడు. ఇప్పుడిలా మాట్లాడగానే ఈయనగారికేదో నా మీద తెగ ప్రేమ ఉందని, బాధ్యత ఉందని నేననుకోవాలా? అది నన్ను బయటకు వెళ్ళి సంపాదించమని పంపినప్పుడే పోయింది. ఇంకా ఈ ప్రేమలు, అనుమానాలు, నటనలు నన్నేం చేస్తాయి? నాకు సమయపాలన ఎంత తెలుసో, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో కూడా అంతే తెలుసు అని మనసులో అనుకుంటూ, వస్తాను. రాత్రంటే కేబుల్ నడవలేదు, ఈరోజు నడుస్తాయి, నో ప్రాబ్లం. అయినా రోజూ హరిణితోనే రావాలనేం లేదు. ఎవరి టైమింగ్స్ వాళ్లవి. పనిని బట్టి ఒకరోజు ఆలస్యం కావచ్చు, ఒకరోజు ముందుగా రావచ్చు. నీలాగా నాదేం ఆఫీసులో చేసే జాబ్ కాదు అంది. అతను ఇంకేం మాట్లాడలేదు. కొద్దిసేపటికి అతను ఆఫీస్కి వెళితే ఆమె ల్యాండ్ దగ్గరికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి ల్యాండ్ కొనే కస్టమర్ ల్యాండ్ దగ్గర ఉన్నాడు. ల్యాండ్ చూపించింది. ల్యాండ్ చూశాక ఆ ల్యాండ్ పేపర్స్ని అతనికిచ్చింది. ఆ పేపర్స్ తీసుకుని తర్వాత కలుస్తానండి అని చెప్పి అతను వెళ్ళాడు. కస్టమర్ వెళ్ళగానే ఇంకెక్కడ ఆగకుండా ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి ఎప్పుడొచ్చిందో ఏమో రత్నరాశి ఉంది. రత్నరాశి ప్రమోద్ చెల్లెలు. ప్రమోద్తో మాట్లాడుతూ సోఫాలో కూర్చుని ఉంది. ఆ సోఫాను అనురూప ఈ మధ్యనే కొన్నది. అంతకు ముందున్న 2 ఇనప కుర్చీలను పాత సామాన్ల వాడికి వేసింది. ఆ సోఫాను ప్రమోద్ కొని ఉంటే ఎలా ఉండేదో తెలియదు గాని, ఇప్పుడు అతను తన 2 కాళ్లను సోఫాలో పెట్టుకుని తనకి నచ్చినట్టు చాలా కంఫర్ట్గా కూర్చుని రత్నరాశితో మాట్లాడుతున్నాడు. అనురూపను చూడగానే సోఫాలో నుంచి దిగ్గున లేచి, వదినా, వచ్చావా? ఎలా ఉన్నావు? బాగున్నావా? అంది రత్నరాశి. నువ్వు 2 రోజుల క్రితమేగా వచ్చి వెళ్ళావు రత్న. ఇంత లోపలే ఎలా ఉంటాను? బాగానే ఉన్నాను. అన్నయ్య, పిల్లలు, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అంది అనురూప నవ్వి. అనురూప నవ్వుతుంటే కళ్ళప్పగించి చూసింది రత్నరాశి. ఇంతకు ముందు కూడా ఇలాగే చూసి, నీ నవ్వు అలా ఉందేంటి? నీ కళ్ళు అలా ఉన్నాయెందుకు వదినా అని అడిగింది. అనురూపకేం అర్థం కాక, ఎలా ఉన్నాయి రత్న నా కళ్ళు? అటువైపు ఒక అందమైన అమ్మాయి వెళుతుంటే చూపించి, అదిగో ఆ అమ్మాయి కళ్ళలా ఉన్నాయి నీ కళ్ళు అంది. అవునా, థ్యాంక్యూ రత్న అంటూ అప్పుడు కూడా ఇలాగే నవ్వింది అనురూప. ఎలా నవ్వుతుందో చూడు అని అనుకుంటూ, అది సరే వదినా, రాత్రి నువ్వు క్యాబ్లో కాకుండా ఎవరి కార్లోనో వచ్చావటగా, నిజమేనా? అంది. అనురూప స్టన్ అయ్యి ప్రమోద్ వైపు చూసింది. అప్పుడే రత్నకు కూడా చెప్పావా? అంది. అతనేదో పెద్ద బాధలో ఉన్నవాడిలా చూస్తున్నాడు. రత్నకేనా? మీ రామస్వామి మామయ్యకు కూడా చెప్పావా నేను రాత్రి కారులో వచ్చానని? అంది కోపంగా. అన్నయ్యనేమీ అనకు వదినా, ఇప్పటికే బాగా ఫీల్ అవుతున్నాడు అంది రత్నరాశి. నువ్వాగు రత్న, ఇది నేను ఫీల్ అయితే తగ్గే సమస్యనా? నీకన్నా ముందు మామయ్యకే చెప్పాను, ఏం చెబితే అన్నాడు ప్రమోద్. నువ్వేదైనా మీ రామస్వామి మామయ్యకు చెబుతావని నాకు తెలుసు ప్రమోద్, కానీ ఇది కూడా చెబుతావనుకోలేదు. చూస్తుంటే ఇది నీ దృష్టిలో నేను అనుకున్నంత చిన్న విషయం కాదనిపిస్తుంది. అయినా నువ్విలా చెబితే వాళ్ళేమనుకుంటారు నన్ను? అంది బాధగా. కనీసం వాళ్ళు అనుకుంటారన్న భయంతోనైనా నువ్వలా రాకుండా ఉండాల్సింది. పోన్లే, నీకు నా భయం లేకపోయినా వాళ్ల భయమైనా ఉంది. అందుకే వాళ్లతో చెప్పి మంచి పని చేశాను అన్నాడు తన భుజం తానే తట్టుకుంటూ. ఇప్పుడతనికి చాలా ప్రశాంతంగా ఉంది. అనురూప మనసంతా నలిపినట్టయింది. ఇది మంచి పనా? నేనెలాంటి సిచ్యువేషన్లో అలా రావాల్సి వచ్చిందో రాత్రి నీకు చెప్పాను, ఉదయం చెప్పాను. ఇంకా ఎందుకీ చర్చలు? ఇందులో రత్నకు మీ రామస్వామి మామయ్యకు చెప్పాల్సినంత ఏముందని? రత్న ఏమనుకుంటుంది? ఎంతమందికి చెబుతుంది? మీ రామస్వామి మామయ్య ఊరుకుంటాడా? ఎవరెలా అనుకుంటే నాకే, అనురూపనే కదా అనుకుంటారు అనుకుంటున్నావా? అందుకే చెప్పావా? అంది. అయ్యో వదినా, నువ్వలా మాట్లాడకు. అన్నయ్య ఏదో బాధలో ఉండి మాతో చెప్పుకున్నాడు. ఆయనకు మేమే కదా ఉండేది. నేనేమీ అనుకోను, ఎవరికీ చెప్పను. మా మామయ్య కూడా ఊరుకోక ఏం చేస్తాడు? అసలిదంతా ఆ హరిణి వల్లనే జరుగుతోంది అంది రత్నరాశి. హరిణి వల్లనా? మధ్యలో హరిణేం చేసింది? అంది అనురూప. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. అన్నయ్య రాత్రి నుండి హరిణికి ఫోన్ చేస్తూనే ఉన్నాడట. అంత తప్పించుకోవలసిన అవసరమేముంది హరిణికి? అసలు రాత్రి క్యాబ్స్ బంద్ అని నువ్వు కాకుండా హరిణి చెప్పి ఉంటే బాగుండేది. అలా అయితే ఏ భర్త ప్రశాంతంగా ఉంటాడు చెప్పు అంది రత్నరాశి. రత్న ఏంటి ఇలా మాట్లాడుతుంది? రత్ననే ఇలా మాట్లాడితే ప్రమోదిక ఆగుతాడా? అసలే ప్రమోద్ అదో టైపు అనుకుంటూ, హరిణి వాళ్ళ అత్తగారికి ఒంట్లో బాగాలేదు రత్న, ఆ హడావిడిలో ఫోన్ ఎక్కడో పడేసుంటుంది అంది అనురూప. ఏమో వదినా, ఇదంతా మా అన్నయ్యకే కాదు, నాక్కూడా నమ్మాలనిపించలేదు.
అన్నయ్య, రాత్రి నిన్ను డ్రాప్ చేసిన అతను ఎవరు అని అడిగితే ఎవరో తేజ్వర్ధన్ అని పేరు కూడా చెప్పావట కదా, ఎవరొదిన అతను? అంది రత్నరాశి ఆరాగా. అనురూపకు మండింది. అతనెవరో చెబితే నువ్వతన్ని గుర్తుపడతావా రత్న? అసలు నీ మనసులో ఏం పెట్టుకునిలా మాట్లాడుతున్నావో అదైనా తెలుసా నీకు? అయినా నువ్వేమీ అనుకోనప్పుడు, ఎవరితోనూ చెప్పనప్పుడు ఇంత ఆరా ఎందుకు నీకు? నువ్వు కూడా ఆడదానివే కదా. బస్సులో వస్తున్నప్పుడు నువ్వు ఎవరి పక్కన కూర్చోకుండా, ఎవరితో మాట్లాడకుండానే వచ్చావా? ఇంటికి రావడం ముఖ్యం కాని ఇలా ఆలోచిస్తారా ఎవరైనా? అంది. నాకు నీకు పోలికేంటి వదినా? నేను డొక్కు బస్సులో ఎక్కి 10 మంది మధ్యలో కూర్చుని వచ్చేదాన్ని. నువ్వు రాత్రి 10 దాటాక మా అన్నయ్య వయసే ఉన్న అతని పక్కన కారులో కూర్చుని వచ్చిందానివి. అతను కారు కూడా నీతో పాటే దిగాడట కదా. అన్నయ్య కన్నా బాగున్నాడట. అదే చెప్పి ఫీలవుతున్నాడు అంది. రాత్రి నేను పొరపాటు చేశాను రత్న. నడిచి రావాల్సింది, లేదంటే అక్కడే ఉండాల్సింది. మీ అన్నయ్య మరీ ఇంత ఫీలవుతాడనుకోలేదు, ఇంతమందికి చెబుతాడనుకోలేదు. ఇంకా ఎంతమందికి చెబుతాడో ఏమో. అప్పటికి మీ అన్నయ్యకు కాల్ చేశాను, వచ్చి నన్ను తీసుకెళ్ళు, క్యాబ్స్ బంద్ అని. అయినా రాలేదు. నేను కారులో వచ్చిన విషయం మాత్రం నేను సైటు దగ్గరికి వెళ్ళి వచ్చే లోపలే మీ అందరికీ చెప్పేశాడు. ఏం మనిషి అనుకోవాలి మీ అన్నయ్యను? అంది అనురూప. మా అన్నయ్య బంగారం వదినా, నువ్వంటే ప్రాణం. లేకుంటే ఇంత ఏడుపుంటుందా చెప్పు? ఎవరితో వస్తే నాకేంలే అని అనుకోడా? అంది రత్నరాశి. గిచ్చి ముద్దు పెట్టుకుంటున్నావా రత్న? సరే, రాత్రి క్యాబ్స్ లేక ప్రమోద్కి ఫోన్ చేస్తే రాలేదు. తేజ్వర్ధన్కి ఫోన్ చేసి నేనుండే ఏరియా చెప్పాను. అదంత మంచి ఏరియా కాదు రూపా. నేను మీ దగ్గరికి వచ్చే వరకు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండండి, మీకు ధైర్యంగా ఉంటుంది అంటూ నాతో మాట్లాడుతూనే నా దగ్గరకొచ్చాడు. అతనప్పుడు రాకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడైనా వస్తే నేను నీకు ఫోన్ చెయ్యాలా, లేక మీ రామస్వామి మామయ్యకు చెయ్యాలా? ఎందుకంటే ప్రమోద్ రాడని రాత్రే ఫిక్స్ అయ్యాను అంది అనురూప. అవాక్కయింది రత్నరాశి. నువ్వలా అవాక్కై నన్ను ఇబ్బంది పెట్టకు రత్న. ఆలోచించుకుని ఇప్పుడే చెప్పు, నేనెవరికి ఫోన్ చెయ్యాలో అంది అనురూప. ఇందులో అంత ఆలోచించేదేమీ లేదు వదినా. రాత్రంటే అన్నయ్య రాలేదు కాని ఇంకెప్పుడు రాకుండా ఉంటాడా? అన్నయ్యకు నీకంటే ఏది ఎక్కువ కాదు. నువ్వు ఫోన్ చేస్తే అన్నయ్యే రావాలి కాని నేను రామస్వామి మామయ్య ఎందుకొస్తాను చెప్పు అంది కూల్గా. ప్రమోద్ ఏమాత్రం కదలకుండా టీవీ చూస్తున్నాడు. ఆ టీవీ కూడా అనురూప కొన్నదే. అనురూప చిన్నగా నిట్టూర్చి, మనుషుల రూపంలో ఉన్న తుమ్మ ముల్లులు వీళ్ళు. అవకాశం దొరికింది కదా అని నన్ను బాగానే నలుపుతున్నారు. నా మనసులో ఉన్న బలాన్ని మొత్తం లాగేస్తున్నారు. నా పెళ్ళైనప్పటి నుండి వీళ్ళిద్దరినీ భరిస్తూనే ఉన్నాను. ఇదంతా పట్టించుకోకుండా ఒక శక్తివంతమైన మనిషిగా నేనెప్పుడు మారాలి అనుకుంటూ, సరే రత్న, రాత్రి నుండి ఉదయం నుండి ఇదే ఆలోచిస్తూ నాకు హెడేక్ వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకుంది. ఆమె వెళ్ళగానే, అన్నయ్య, వదిన్ని గమనించావా? మనం మాట్లాడుతుంటే కొంచెం కూడా భయపడలేదు. ఇంకా ఏం మాట్లాడతారో మాట్లాడండి అన్నట్టు చూసింది. పైగా ఎవరికి ఫోన్ చెయ్యాలి అని ధీమాగా అడిగింది. ఇన్ని రోజులు ఆ ధీమా ఉన్నదా? హెడేక్ అంటూ ఇక్కడ మనిద్దరినీ వదిలేసి గదిలోకి వెళ్ళి పడుకుంది. హెడేక్ లేదేం లేదు, అంతా నటన. నాకెందుకో మనమిలా మాట్లాడి తప్పు చేశామనిపిస్తుంది అంది మెల్లగా రత్నరాశి. తప్పెందుకు? రైటే చేశాం. మనమంటే భయం తగ్గడానికి దానికి ఎవరున్నారని? ఎవరున్నా మనల్ని ఎదిరించేవాళ్లైతే కాదుగా అన్నాడు ప్రమోద్. లేదన్నయ్యా, రాత్రి ఒక్క ఫోన్ కాల్కే వచ్చాడంటే వదినకు ఇప్పుడు తేజ్వర్ధన్ ఉన్నాడు. మనమిలా అడిగామని అతనికి చెప్పినా చెబుతుంది. అసలే రోజులు బాగాలేవు. ఊ అంటే కొట్టడానికో చంపడానికో వస్తున్నారు. అందులో అతనికి కారుందన్నావు. నువ్వేమో బైక్ మీద ఆఫీస్కి వెళ్ళాలి. రూప నా కారులో వస్తే ఏమైంది నీకు? రూపను అంతలా బాధ పెట్టాలా అంటూ నీ బైక్ని గుద్దినా గుద్దిస్తాడు. వాళ్ల మధ్యన ఎలాంటి పరిచయం ఉందో ఎవరికి తెలుసు? నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అసలే నువ్వు నాలాగా అమ్మలాగా కాదు, చాలా మెతకోడివి అంది. కొత్త కొత్త భయాలు పెట్టకు రత్నా అన్నాడు ప్రమోద్. అతనికి రత్నరాశి పెట్టిన భయం మామూలుగా లేదు. సరేలే, నేను వచ్చినప్పటినుండి రాత్రి తేజ్వర్ధన్ కారులో వదిన వచ్చిన విషయం గురించి మాట్లాడుకోవడమే సరిపోయింది. ఇంతకీ నన్నెందుకు రమ్మని ఫోన్ చేశావో చెప్పు అంది. నీతో కొంచెం మాట్లాడాలి రత్నా, అందుకే రమ్మని ఫోన్ చేశాను. ఇక్కడ కాదు, వదిన వింటుంది. పద, పైకెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఆమెను టెర్రస్ మీదకి తీసుకెళ్లాడు. త్వరగా చెప్పన్నయ్యా అంది రత్నరాశి.
అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.